ముంబై ఆర్సీబీ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై మీద ఆర్సీబీ విజయాన్ని సాధించింది. టోటల్గా ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేస్తే ముంబై ఆఖరి నిమిషం దాకా ఫైట్ ఇచ్చి 209 పరుగులు మాత్రమే చేయగలిగారు. అసలు ఈ మొత్తం మ్యాచ్ ఎలా జరిగింది, ఏంటి, దీని హైలైట్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అలాగే మన వేదాంతకి సంబంధించిన ఇతర ఛానల్స్ కూడా ఉన్నాయి, ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ పెద్ద ఓపెనింగ్లో పెద్దగా స్కోర్ కొట్టలేపాడు ఈసారి. కాకపోతే విరాట్ కోహ్లీ మాత్రం దుమ్ము దులిపేసాడని చెప్పాలి. 42 బాల్స్లో 62 పరుగులు. చాలా రోజుల తర్వాత అథెంటిక్గా ఆడాడు. చాలా షాట్లు కూడా చాలా అథెంటిక్గా కొట్టాడు విరాట్ కోహ్లీ. తన ఫామ్ని ఎక్కడికి పోలేదు, తన ఫామ్ని కంటిన్యూ చేస్తున్నానని చెప్పి ఈ మ్యాచ్ ద్వారా, ఈ ఇన్నింగ్స్ ద్వారా ఇతర జట్లన్నిటికీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. అలా బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 67 పరుగులు. తర్వాత పడిక్కల్ 37 పరుగులు చేశాడు. లివింగ్స్టన్ మాత్రం ఏది ఒక పరుగు కూడా చేయలేకపోయాడు. లివింగ్స్టన్ కొంచెం నిర్లక్ష్యంగా షాట్ ఆడాడు. అదే ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయిన తర్వాత లివింగ్స్టన్ క్రీజ్లోకి వచ్చాడు. లివింగ్స్టన్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని మిడ్ వికెట్ మించి కానీ స్క్వేర్ లెగ్ మించి కానీ కొడదాం అనుకున్నాడు. ఫైన్ లెగ్ మించి కానీ కొడదాం అనుకున్నాడు. కానీ అది అవ్వలేదు. మిడ్ వికెట్ మించి కానీ ఫైన్ లెగ్ మించి కానీ కొడదాం అనుకుంటే అది అవ్వలేదు. మళ్ళీ అదే ప్రయత్నం చేసి ఇంకోసారి ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు. ఒకసారి తగలకపోయినప్పుడు జాగ్రత్త పడాలి కదా. అదే మొదటి కొట్టింది నిర్లక్ష్యమైన స్టార్ట్, మళ్ళీ రెండోసారి అలాగే నిర్లక్ష్యమైన స్టార్ట్ కొట్టి అవుట్ అయిపోయాడు. దానికి ముందు కోహ్లీ కూడా అదే పని చేశాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని మిడ్ వికెట్లో కొడదామని ప్రయత్నం చేసి మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అంత మ్యాచ్ కీలకమైన దశలో ఉన్నప్పుడు లివింగ్స్టన్ ఇంత నిర్లక్ష్యంగా ఆడడం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మరి ఇంకొక పక్క కెప్టెన్ పట్టిదార్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ పట్టిదార్ ఆడుతున్నప్పుడు మాత్రం అసలు స్కోర్ పరిగెడుతూనే ఉంది. ఇటు నుంచి పట్టిదార్ కొడుతున్నాడు, అటు నుంచి విరాట్ కోహ్లీ కొడుతున్నాడు. ఇద్దరు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ముంబై బౌలర్స్కి. సో పట్టిదార్ 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు. క్యాప్టెన్సీ ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు నా మీద, దాని బర్త్డే నా మీద లేదని చెప్పి మాటిమాటికి ప్రతి మ్యాచ్లోనూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు పట్టిదార్. దాని తర్వాత జితేష్ శర్మ ఇన్నింగ్స్ మెచ్చుకోవాలి. జితేష్ శర్మ 19 బాల్స్లో 40 పరుగులు. అసలు అద్భుతం నిజంగా. అసలు కొట్టిన షాట్లు స్కోర్ కన్నా కూడా 19 బాల్స్లో 40 కొట్టడం అనేది ఒక ఎత్తు అయితే, కొట్టిన షాట్లు ఎంత అథెంటిక్గా కొట్టాడంటే అసలు అద్భుతం. ఇలా కూడా కొడతారా షాట్లు, ఇంత ఈజీగా కొడతారా షాట్లు, ఇంత టాలెంట్ ఉందా జితేష్ శర్మలో అని చెప్పి అనిపించేంత లాంటి ఇన్నింగ్స్ జితేష్ శర్మ ఆడాడు. సో ఓవరాల్గా 221 పరుగులు చేశారు. ఇందులో ట్రెంట్ బోల్ట్కి 2 వికెట్లు వచ్చినాయి, హార్దిక్ పాండ్యాకి 2 వికెట్లు వచ్చినాయి, విఘ్నేష్ పుత్రికి 1 వికెట్ వచ్చింది. కాస్త కంట్రోల్ చేసింది ఎవరో అంటే హార్దిక్ పాండ్యా మాత్రమే. అందరికన్నా బాగా కంట్రోల్ చేసింది హార్దిక్ పాండ్యా మాత్రమే కంట్రోల్ చేయగలిగాడు. దీపక్ చహర్ని, ట్రెంట్ బోల్ట్ని చాలా గట్టిగానే కొట్టారు. అయితే ట్రెంట్ బోల్ట్కి 2 వికెట్లు వచ్చినాయి, దీపక్ చహర్ వికెట్ రాలేదు. బుమ్రాకి వికెట్ రాలేదు. కానీ బుమ్రా మాత్రం బౌలింగ్ అద్భుతంగా వేసాడు, కానీ వికెట్ రావాలి. చాలా రోజుల తర్వాత బుమ్రా వచ్చి బౌలింగ్ చేయడం, అసలు బుమ్రా అసలు ఆడతాడా, అసలు మొత్తం క్రికెట్కే రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తాయన్న టైంలో మొత్తానికి కోలుకుని వచ్చి మళ్ళీ ముంబైకి ఆడాడు. ఆడటమే సంతోషం, అసలు బౌలింగ్ వేయగలడమే సంతోషం. ఇది ముంబై కన్నా కూడా ఇండియా టీంకి చాలా సంతోషం. సో అలాంటి బుమ్రా చాలా ఎకనామిక్గా వేసాడు. కేవలం 7.2 మాత్రమే రన్స్ ఇచ్చాడు ప్రతి ఓవర్కి. అయితే వికెట్ మాత్రం రాలేదు. తర్వాత విల్ జాక్స్, శాంట్నర్ వేశారు కానీ వాళ్ళకి రాలేదు. విఘ్నేష్ పుత్రికి 1 వికెట్ వచ్చింది. సో ఇది పరిస్థితి. దీనికి రిప్లైగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మళ్ళీ ఎప్పుడులాగానే అయిపోయింది. ఓపెనర్లు ఇద్దరు మాత్రం సరిగా ఆడట్లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళా రోహిత్ శర్మ మొన్న మ్యాచ్లో ఆడలేదు, అసలు మొత్తానికి ఆడకుండా పక్క తప్పున్నాడు, ఫామ్ లేడని. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా కేవలం 17 పరుగులకే అవుట్ అయిపోయాడు. 1 6 కొట్టాడు. ఈ 17లో కాకపోతే 1 6 ఉంది, 2 4లు ఉన్నాయి. అంటే 14 పరుగులు అక్కడే వచ్చేసినాయి. సో 14 పరుగులు అక్కడ 17 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. తొందరగా అవుట్ అయిపోవడం అనేది ఇది మరి ఎప్పటికీ పోతుందో మరి తెలియదు. కానీ రికల్టన్ కూడా సేమ్ 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
విల్ జాక్స్ 22 పరుగులు చేశాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ చాలా స్లోగా ఆడాడు. మరి ఎందుకు ఇంత స్లోగా ఆడాల్సి వచ్చిందంటే కొడుతున్నాడు పాపం, కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, తగలట్లేదు, కొట్టాలని ప్రయత్నం చేస్తున్నా తగలట్లేదు. మొన్న మ్యాచ్లో మన తిలక్ వర్మ పరిస్థితి ఎలాగైపోయిందో ఈ మ్యాచ్లో సూర్య పరిస్థితి అలా అయిపోయింది. అంత అద్భుతంగా బౌలింగ్ వేశారు. నిజంగా బౌలర్స్ని మెచ్చుకోవాలి, నిజంగా ఆర్సీబీ బౌలర్స్ని. ఏమాత్రం సూర్యకి అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ వేశారు. దాంతో 26 బంతులాడి 28 పరుగులు చేశాడు. ఇది ఎప్పుడు అసలు మనం చూడం. జనరల్గా ఇలాంటి పరిస్థితి సూర్యకుమార్ యాదవ్కి మనం చూడం, కానీ మరి తప్పలేదు మరి. సో తర్వాత తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొన్న మ్యాచ్లో తిలక్ వర్మకి షాట్లు తగలట్లేదని చెప్పి రిటైర్డ్ అవుట్ చేసి మరీ పిలిపించి యాజమాన్యం హార్దిక్ పాండ్యా చేసి యాజమాన్యం చేసినట్టు కనపడింది. కానీ ఫైనల్గా హార్దిక్ పాండ్యాకే బర్డెన్ పడుతుంది కాబట్టి చాలా అవమానం చేశారు తిలక్ వర్మని. అలాగా రిటైర్డ్ అవుట్ చేసి ఆ కసితో 15 పరుగుల్లో 45 పరుగులు చేశాడు. 15 బంతుల్లో 45 పరుగులు వచ్చిన దగ్గర రావడం ఫస్ట్ బాలే 4 కొట్టాడు. అక్కడి నుంచి అవుట్ అయ్యేదాకా కొడుతూనే ఉన్నాడు. సో తర్వాత హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42, తిలక్ వర్మ ఏమో హాఫ్ సెంచరీ చేశాడు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ 29 బంతుల్లో 56 పరుగులు హాఫ్ సెంచరీ చేసి ఒక యాజమాన్యానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నన్ను తక్కువ అంచనా వేయకండిరా బాబు, ఇంకోసారి ఇలా అవమానం చేయకండి. నేను ఏదో ఒక బ్యాడ్ డే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలాంటి బ్యాడ్ డే నాకు ఉన్న రోజు మీరు నన్ను అవమానం చేశారు అని చెప్పి తన సత్తా ఏంటనేది టీమ్ మేనేజ్మెంట్కి మాత్రమే కాకుండా ప్రపంచానికి మళ్ళీ తన సత్తాను ఒకసారి చూపించాడు తిలక్ వర్మ. అలాగే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ 15 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. కానీ కీలకమైన టైంలో అవుట్ అయిపోయాడు. కీలకమైన టైంలో అవుట్ అవ్వడం వల్ల గెలుపు దూరం అయిపోయింది. నమన్ ధీర్ వచ్చి 6 బంతుల్లో 11 పరుగులు చేసినా కూడా గెలుపుని అందించలేకపోయాడు. దీపక్ చహార్ 0, ట్రెంట్ బోల్ట్ 1, జస్ప్రీత్ బుమ్రా 1 అవి చేసినా కూడా అప్పటికే కొట్టలేని పరిస్థితి అయిపోయింది. చాలా ఎక్కువైపోయింది, కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువైపోయింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ బాల్స్ తీసుకుని తక్కువ పరుగులు కొట్టడం అనేది ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. సరే, ఎనీవే బౌలింగ్ విషయానికి చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ తరఫున 1 వికెట్ తీశాడు. యష్ దయాల్ 2 వికెట్లు తీశాడు. హేంజల్వుడ్ 2 వికెట్లు తీశాడు. అలాగే శ్రేయస్ శర్మకి వికెట్ రాలేదు, కానీ కునాల్ పాండ్యా 4 వికెట్లు. కునాల్ పాండ్యా నిజంగా ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది అంటే కునాల్ పాండ్యా 4 వికెట్లలో 3 వికెట్లు ఆఖరి ఓవర్లో తీశాడు. ఆఖరి ఓవర్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి ముంబైకి, కానీ ఆ ఓవర్లోనే 3 వికెట్లు, 6 బాల్లో 3 వికెట్లు తీశాడు. దాంతో అసలు గెలుపు అనేది చాలా 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 దూరం అయిపోయింది. దురదృష్టవశాత్తు చాలా టగ్గఫర్గా జరిగింది మ్యాచ్. ఇలాంటి మ్యాచ్లు ఉండాలి క్రికెట్లో, ఇలాంటి మ్యాచ్లు ఉంటేనే అందరికీ ఇంట్రెస్ట్. కునాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ లాస్ట్ ఓవర్ స్పిన్నర్కి ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అలా ధైర్యం చేసి అతనికి ఇచ్చినందుకు ఏకంగా 3 వికెట్లు తీసి తన టీంకి గెలుపుని కూడా అందించాడు. దానికి ముందు తీసిన మొదటి వికెట్ కూడా ఎలా తీశాడంటే ఒక బౌన్సర్తో వికెట్ తీశాడు. స్పిన్నర్ బౌన్సర్ అయిపోయిందంటే షాక్ అవుతాం, కానీ స్పిన్నర్ అయినా కూడా ఆల్మోస్ట్ 120 అలా అంత స్పీడ్ బంతులు కూడా వేసాడు. అలాంటి ఒక బాల్ని బౌన్సర్ చేసి షాక్ ఇచ్చాడు బ్యాట్స్మెన్కి. ఆ బ్యాట్స్మెన్ లాంగ్ ఆఫ్లోకి డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు, 6 కొడదామని ప్రయత్నం చేసి. సో కునాల్ పాండ్యా తీసిన 4 వికెట్లు సూపర్. ఈ మ్యాచ్లో చెప్పుకోవాలంటే కునాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ గురించి చెప్పుకోవాలి, తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి, జితేష్ శర్మ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ అంటే ఎప్పుడు ఆడిన రోజు అద్భుతంగా ఆడతాడు కాబట్టి విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి చెప్పేది లేదు. సో మొత్తం మీద ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై మీద ఆర్సీబీ గెలిచింది. రాబోయే రోజుల్లో మ్యాచ్లు కూడా ఇలాగే జరిగితే కనుక ఇంకా ఐపీఎల్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వేదాంత ఛానల్, వేదాంతతో పాటు వేదాంత గ్రూప్ ఛానల్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.